మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగులో. ఈరోజు మీకు ఒక టిప్ చెప్తాను. ఇది టీ వడబోసుకునేది ఉంటుంది కదండి, ఇది కొంచెం చూసారా, ఇట్లా మొత్తం అంతా కూడా గార పట్టేసినట్టు అయిపోయి డబల్ స్ట్రైన్ అనమాట. క్లీన్ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా గిన్నెలో మనకి ఈ మొత్తం ములిగే వరకు కూడా దీన్ని ఇందులో పెట్టేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం ఇలా రాళ్ళు ఉప్పు వేసేసి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అనేది బాగా బాయిల్ అనివ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే, ఇదిగోండి మనకి ఇలా మార్కెట్లో బేకింగ్ సోడా అనేది దొరుకుతుంది. అంటే మనం తినే సోడా ఉంటుంది కదా, అది అయినా సరే వేసేసి ఇవ్వండి, దీన్ని ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా వేసేసుకొని మరిగించుకోవాలి. డిటర్జెంట్ లిక్విడ్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే. వేసుకొని దీన్ని బాగా బాయిల్ అనివ్వాలి. చూసారా ఎలా బాయిల్ అవుతుందో, ఇట్లా బాయిల్ అవ్వాలి. ఇదిగోండి, మడ్డి అనేది అంతా కూడా ఈ పక్కకు వచ్చింది. ఇంకొంతసేపు ఒక 10 నిమిషాలు బాయిల్ చేస్తే దీన్ని ఎలా క్లీన్ అవుతుందో చూపిస్తాను. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూసారా. ఇదిగో ఇదంతా కూడా ఇలా చాలా మటుకు వచ్చేస్తుందండి. తర్వాత మనం దీన్ని ఒక బ్రష్, ఏదైనా హార్డ్గా ఉన్న బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే మొత్తం అంతా వదిలిపోద్ది. చూసారా, మీకు ఇగో లోపల ఇందాక చాలా గారబట్టుంది, ఇప్పుడు మొత్తం అంతా కూడా పోయింది. ఇప్పుడు ఈ సైడ్ ఉంది చూసారా, దీన్ని కూడా మనం క్లీన్ చేసేవచ్చు. చక్కగా కొత్త దానిలో వస్తుంది. నేను దీన్ని 100 రూపీస్ పెట్టుకున్నాను. దీన్ని తీసేయాలని మనసు ఒప్పక దీన్ని ఇట్లా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి చూసారా, స్ట్రైన్లో కూడా మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా, టీ మడ్డి అంతా దీన్ని క్లీన్ చేయడం కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా వాటర్లోంచి తీసేసి మనకి ఇట్లా షింక్ దగ్గర బ్రష్ ఉంటుంది కడుక్కునేది, దాన్ని తీసి నేను రబ్ చేస్తున్నాను. మీరు టూత్ పేస్ట్ అయినా సరే, టూత్ బ్రష్ అయినా సరే పెట్టుకొని, అంటే ఇది హార్డ్ ఉంటుంది అనమాట బ్రష్, చేతికి కూడా గ్రిప్ బాగుంటుంది అనేసి నేను ఇగో చూసారా కింద ఎలా పడుతుందో బ్లాక్ అంతా. అదిగోండి, నేను మొత్తం ఇట్లా పెట్టుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవడమే. చాలా బాగా వదిలిపోద్దండి మురికి. మీరు నెలకు ఒకసారి ఇట్లా చేశారనుకోండి, టీ స్ట్రైనర్ మళ్ళీ కొత్తదనంగా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, తోముతుంటేనే మీకు కలర్ చూసారా, ఇందాక దానికి ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు లోపల కూడా క్లీన్ చేస్తున్నాను. బయట అంతా క్లీన్ చేస్తాం, లోపల కూడా క్లీన్ చేసేసుకుంటే కొంచెం పని పెడితే, అంటే ఎక్కువసేపు అలా తోమే పని లేకుండా చూసారా మడ్డి, అదిగోండి అంత మడ్డి. ఇట్లా హార్డ్ బ్రష్ తోటి ఈ వేడి నీళ్ళలో బేకింగ్ సోడా వేసి క్లీన్ చేస్తే మాత్రం చాలా బాగా వదిలిపోద్ది అనమాట. చూసారా మొత్తం అంతా ఎలా వచ్చేస్తుందో క్లీన్ చేస్తే. ఈ వేడి నీళ్ళు పడేయద్దండి, దీన్ని రుద్దుతూ ఆ వేడి నీళ్ళలో వేస్తూ క్లీన్ చేశారంటే అసలు మొత్తం కొత్త స్ట్రైనర్ అయిపోయింది అనమాట. రిజల్ట్ మీరే చూస్తారు కదా. ఇట్లాగా 2-3 సార్లు కింద ట్యాప్ చేస్తే ఉన్నది కూడా వచ్చేస్తుందండి. చూసారా, కడగకుండానే ఇంత కలర్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మంచి వాటర్ తోటి కడుగుదాము. చూసారా మడ్డి, ఇలా మనం అంట్లకి ఏ సోప్ వాడతామో ఆ సోప్ తోటి మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఉప్పు, బేకింగ్ సోడా, జిడ్డు ఏమైనా ఉంటే కూడా దీంతో పోయిద్ది అనమాట. చూసారా చాలా కొత్త దానిలాగా ఎలా మెరుస్తుందో. ఇవ్వండి, ఎక్కడా కూడా గార అనేది లేదు. ఇందాక చూసినప్పుడు మీరు చూసారు కదా, ఇదిగోండి ఎక్కడ అనేది లేదు. మనకి ఇది డబల్ స్ట్రైనర్ కాబట్టి కొంచెం ఈ ఎడ్జ్లో అనేది లోపల అలాగే తీయడానికి అవ్వదనమాట. కానీ చాలా ఫస్ట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ చూడండి. చూసారా, ఇక్కడైతే ఇందాక బాగా చూసారు కదా, చాలా జిడ్డు ఉంది ఇక్కడ, ఇప్పుడైతే లేదు. ఇదిగోండి కొత్తగా మెరిసిపోతుంది. మీరు ఎంత కాస్ట్ పెట్టినా దీన్ని పడేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఈ టిప్ని మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్, హోమ్ టిప్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను హోమ్ టిప్స్ అనేవి పెడతాను. థ్యాంక్ యూ, బాయ్.